హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల కూరని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1 కేజీ చేప ముక్కల్ని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసుకుని నీసి వాసన లేకుండా కడిగి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, 1 పచ్చిమిరపకాయని, అలాగే 2 చిన్న టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 గిన్నెను తీసుకుని అందులో 1 కప్పు నీళ్లు పోసుకుని గుప్పెడి చింతపండుని నానబెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత టమాటా ముద్దని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, నూనె వేసుకుని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఉల్లిపాయ, టమాటా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మసాలా ముద్దను కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు మూతను పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని చిక్కగా 1 కప్పు వరకు తీసుకొని అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 15 నిమిషాలు మరిగించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పులుసులో ఈ విధంగా దించుకోవాలి. ఒకసారి గరిటెతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలని తీసుకుని ఈ విధంగా సగం వరకు కట్ చేసి ఇందులో వేసుకుని మూత పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా చేతులతో కదుపుకోవాలి. గరిటె పెట్టి కలపకూడదండి, చేప ముక్కలు పాడైపోతాయి. మళ్ళీ మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.